మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికీ కూడా ప్రత్యేకించి తులారాశి వాళ్ళకి సంబంధించి గురువు గారి యొక్క ఉచ్చస్థితి సంచారం ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతా ఉంది. సో కర్కాటకం అసలు ఎందుకు గురువు గారికి ఉచ్చస్థితి ఏంటి అనేది మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేసుకున్నాం, అది చూడవచ్చు. ప్రజెంట్ గురువు గారు అతిచారంలో ఉన్నారు. 2025 నుంచి కూడా 2033 వరకు కంటిన్యూగా 8 సంవత్సరాలు గురువు గారు అతిచారంలో ఉండబోతున్నారు అని మొట్టమొదటిసారి మన టిఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా రీసెర్చ్ ఓరియంటెడ్గా ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. జనరల్గా అయితే గురువు గారు సంవత్సర కాలం పాటు ఒక రాశిలో ఉండాలి. అలాంటిది ఇప్పుడు 2025 అక్టోబర్ నవంబర్లో 2 నెలలు, 2026 జూన్ టు అక్టోబర్ ఒక 5 నెలలు, తర్వాత మళ్ళీ ముందుకెళ్ళి వెనక్కొచ్చి మళ్ళీ ఒక 4 నెలలు, ఇలా 13 నెలలు ఉండాల్సిన గురుడు టక ముందు రాశిలోకి వెళ్ళిపోతున్నారు. ఇదే అతిచారం. అయితే ప్రజెంట్ తులారాశి వాళ్ళకి దశమ స్థానంలోకి ఉచ్చ స్థితిలోకి వచ్చి ఉన్నారు. ఈయన జూన్ 2వ తారీఖు నుంచి వస్తున్నారు. సో 10th హౌస్ ఆఫ్ ప్రొఫెషన్, 10th హౌస్ అనేది హౌస్ ఆఫ్ ప్రొఫెషన్, యువర్ సోషల్ స్టేటస్, మెయిన్గా సోషల్ స్టేటస్. సో ఎవరైనా సరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాళ్ళ సోషల్ స్టేటస్ కానీ వాళ్ళు చేసే పని బట్టి ఉంటుంది. జనరల్గా ఎవరి పని వాళ్ళకి గొప్పదే, కానీ మన సోషల్ స్టేటస్ అనేది అక్కడ మెయిన్గా మన కర్మస్థానంని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాంటి కర్మస్థానంలోకి గురుడు వస్తున్నారు. ఇక్కడ యాక్చువల్లీ జూపిటర్ ఈజ్ ఏ ఎక్స్పాన్షన్ ప్లానెట్. ఒక ఎక్స్పాన్షన్ ప్లానెట్ కర్మస్థానంలోకి రావటం అంటే ప్రొఫెషనల్ హౌస్లోకి వచ్చింది, కర్మస్థానంలోకి వచ్చింది. అంటే ఏం చేస్తుంది? కర్మని ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ గుడ్ సిమ్టమ్ ఫర్ ఇక్కడ ఏంటంటే జాబ్ లేని వాళ్ళకి, ఎవరికైతే జాబ్ లేదో ఎక్స్పాన్షన్ ప్లానెట్ 10th హౌస్లోకి రావడం వల్ల డెఫినెట్గా జాబ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే డెఫినెట్గా ఇక్కడ మీకు జాబ్ సోర్సెస్, జాబ్ వచ్చే అవకాశాలు ఈ సమయంలో ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. అయితే తులారాశికి గురుడు యాక్చువల్గా వెరీ ఎనిమిక్ ప్లానెట్, శత్రుగ్రహం. ఈ రాశికి శత్రుగ్రహం ఆయన. సో జనరల్గా ఆయన యోగించే ఆస్కారాలు కానీ ఈ రాశికి అంటే శుక్రుడు జనరల్గా ఈ రాశికి అధిపతి శుక్రుడేమో రాక్షసుల గురువు, ఈయనేమో దేవతల గురువు. సో అంత తులారాశికి ఈయన ఏంటంటే అంత యోగించే ప్లానెట్ కాదు. బట్ ఇక్కడ యోగించే ప్లానెట్ కాంది జనరల్గా ఒక రాశిలోకి వస్తే అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. ఏ స్థానంలోకి వస్తే ఆ స్థానం డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. బట్ కర్కాటక రాశి అనేది వెరీ గుడ్ ఎంపవర్మెంట్ సైన్ టు ద జూపిటర్. ఆయనకి చాలా మంచి సాధికారత కలిగించే రాశి, అదేమన్నా సాధించాలి అనుకునే రాశి. గురువు గారు బాగా అబ్జర్వ్ చేసుకునే రాశి. ఎందుకంటే ఆయనకి మేన్ రాశి ఒకటి జలతత్వ రాశి, సముద్రాలను ఇండికేట్ చేస్తుంది. కర్కాటక రాశి జలతత్వ రాశి. ఒక జలతత్వ రాశి గ్రహం ఇంకో జలతత్వ రాశిలోకి రావటం, పైగా కర్కాటక రాశి అనేది చాలా వరకు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ యొక్క కర్కాటక రాశి గురుడికి కొంచెం కంఫర్టబుల్ సైన్ అయ్యి తన భావోద్వేగాలని చాలా మంచిగా వ్యక్తపరచగలిగేది గురుడు కర్కాటక రాశిలో. సో కాబట్టి జాబ్ మూలంగా వచ్చే హడిల్స్ కానీ, జాబ్ మూలంగా ఫేస్ చేసే స్ట్రగుల్స్ కానీ వీళ్ళు పెద్ద పట్టించుకోరు. అలాగే జాబ్ మూలంగా వీళ్ళు పెట్టాల్సి వచ్చే ఎఫర్ట్, జాబ్ మూలంగా వీళ్ళు ఎంత కష్టపడాల్సి వస్తుంది ఏంటి అనేది కూడా పట్టించుకోరు. ఎందుకు చెప్తున్నాం అంటే ఈ విషయం ఈ రాశికైనా శత్రుగ్రహం అయ్యాడు. ఉచ్చ స్థితిలో ఉండటం వల్ల జాబ్ మనం చేస్తాం, జాబ్ చేసేది ఓన్లీ మనం ఏదో సంపాదించుకోవడానికే కాదు, జనాలకి సర్వీస్ చేయడానికి కూడా ఏదో సర్వీస్ నేను అందించాలి అనే ఒక దృక్పథంతో మనీ మైండెడ్గా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా మీరు ఆలోచించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. పైగా ఎక్స్పాన్షన్ ప్లానెట్ జూపిటర్ లాంటి గ్రహం ఏ ధనస్థానంలోనో లాభస్థానంలో ఉంటే మనకి ధనమో లాభమో వృద్ధి చెందుతుంది. కానీ ఇక్కడ కర్మస్థానంలో ఉండటం వల్ల కర్మ వృద్ధి చెందడం వల్ల ఏమవుద్ది? మన పని పెరుగుద్ది. పని అయితే పెరిగింది కానీ మనకి ఫైనాన్షియల్గా మాత్రం ఏం లేదు అనుకుంటుంటారు చూసారా, అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే 10th హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సోషల్ స్టేటస్ అని చెప్పుకున్నాం. ఉచ్చ స్థితిలో గురుడు జూపిటర్ ఇస్ కారక్ ఆఫ్ ఇంటెలిజెన్స్, హోప్ అండ్ దేవగురు ఆయన. సో కాబట్టి ఈ 10th హౌస్లోకి గురుడు లాంటి ప్లానెట్ అవడం వల్ల మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగే ఆస్కారం ఉంటాయి. డెఫినెట్లీ మీ ఇన్ఫ్లుయెన్స్ అనేది
ఇక్కడ పెరిగే ఆస్కారాలు ఉంటాయి. జాబ్లో మీ యొక్క ఎలివేషన్, మీ యొక్క రోల్ ఎలివేషన్, గురుడు లాంటి ఒక బిగ్ ప్లానెట్ ఉచ్చ స్థితిలోకి రావటం వల్ల మీకు ఒక గ్రిప్, ఒక ఎలివేషన్ అనేది మాత్రం ఉండే ఆస్కారం ఉంటాయి. బట్ ఫైనాన్షియల్గా, ఆర్థిక పరంగా ఏంటి అనేది పక్కన పెడితే డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్, సోషల్ స్టేటస్ అనేది ఇంక్రీజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కానీ జాబ్లో ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, కొన్ని స్ట్రగుల్స్ కూడా ఎదురవుతాయి. కానీ ఆ స్ట్రగుల్స్ కూడా మీరు ఇష్టంతో తీసుకుంటారు, ఎందుకంటే అది ఉచ్చ రాశి కాబట్టి. ఇలాంటి పొజిషన్ ఏర్పడుతుంది. 10th హౌస్లో ఉన్న గురుడు మళ్ళీ 5th ఆస్పెక్ట్ 2nd హౌస్ మీదే వేస్తారు ఆయన. అది వృశ్చిక రాశి, ఆయన మిత్రక్షేత్రం. 10th హౌస్ నుంచి ఎప్పుడైతే గురుడు తన మిత్రక్షేత్రం మీద, తన ఫ్రెండ్ ఇంటి మీద దృష్టి ఉంచాడు. మరి ఫ్రెండ్ ఇంటిలో అంటే మరి ఆయనేమి ఇబ్బంది పెట్టకూడదు కదా ఫ్రెండ్ ఇంటిని. అంటే ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఎటువంటి ఇబ్బంది కాకుండా అయితే మిమ్మల్ని చూస్తాడు. ఈ 5 నెలలు మంచి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాడు. అంటే ఆర్థిక పరంగా మనకి ఎప్పుడు ప్రొటెక్షన్ వస్తుంది? జాబ్ ఉంటే వస్తుంది కదా. జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావడం ద్వారా ఫైనాన్షియల్గా ప్రొటెక్షన్ వస్తుంది. జాబ్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఫైనాన్షియల్గా చక్కగా మంచి ప్రొటెక్షన్ ఉండే ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా గురువుగారు ఉచ్చస్థితి సంచారం 10th హౌస్ నుంచి ఇక్కడ 2nd హౌస్ మీద ఉండటం వల్ల ప్రొఫెషనల్లీ మీరు గ్రో అవుతా ఆర్థికంగా పుంజుకునే టైం ఇది. అలాగే ఫ్యామిలీ విషయంలోనూ 2nd హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఫ్యామిలీ విషయంలో కూడా 10th హౌస్ సోషల్ స్టేటస్ పెరగటం వల్ల మీ ఫ్యామిలీకి కూడా ఒక రెప్యుటేషన్ ఉండే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ అది యాక్చువల్గా అయితే ఆ ధనస్థానానికి సంబంధించి ఫైనాన్షియల్గా ఆయన స్ట్రగుల్ క్రియేట్ చేయాలి, స్టకప్స్ క్రియేట్ చేయాలి యాక్చువల్గా ఎనిమిక్ ప్లానెట్ అవటం వల్ల. కానీ ఉచ్చస్థితి నుంచి ఫ్రెండ్లీ హౌస్ని చూడటం వల్ల డెఫినెట్గా ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆయన తగ్గించుకుంటాడు. డైరెక్ట్ ఆస్పెక్ట్ చూస్తే 4th హౌస్ మీద ఉంటుంది, అది నీచ రాశి. కానీ ఉద్యోగంలో మానసిక ప్రశాంతత కొరగొడుతుంది, స్టెబిలైజేషన్ తగ్గుతుంది, స్థాన చలనాలు, స్థిరత్వానికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువగా ఎదురయ్యే ఆస్కారాలు నీచ రాశిని చూడటం వల్ల ఇక్కడ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఈ విధంగా 10th హౌస్ పరంగా మీకు మంచి ఎలివేషన్ ఉన్న, అన్కంఫర్ట్, ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత తక్కువ ఉండటం. సో ఈ విధమైన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇక 9th ఆస్పెక్ట్, గురువుగారి 9th ఆస్పెక్ట్ ఇదే 10th హౌస్ నుంచి చూస్తే మనం 6th హౌస్ మీద ఉంది. ఆల్రెడీ 6th హౌస్లో శని భగవానుడు ఉన్నాడు. జనరల్గా 6th హౌస్లో శని యోగిస్తారు, మంచి యోగకారక గ్రహం ఈ రాశికి సంబంధించి. బట్ ఎప్పుడైతే ఆ శని పోని 6th హౌస్లో జనరల్గా ట్రాన్సిట్లు బాగానే యోగిస్తారు. అలాంటి సమయంలో కూడా గురువు గారు తన ఓన్ హౌస్, మీన రాశి, తన జలతత్వ రాశిని, ఒక జలతత్వ రాశి నుంచి ఓన్ హౌస్ని, తన స్వక్షేత్రాన్ని, 6th హౌస్ని తన ఓన్ హౌస్ని చూసుకోవటం వల్ల ఎనిమీ స్టెబిలైజ్ అవుతారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే లోన్స్, అప్పులకి సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైనా సరే వాటిని మీరు ఓవర్కమ్ చేసి వాటిని స్టెబిలైజ్ చేసుకోగలుగుతారు. కాంపిటీటర్స్ ఎవరైతే ఉంటారో, ఎనిమీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ స్టెబిలైజ్ చేయగలిగే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. ఆరోగ్యానికి సంబంధించి మెయిన్గా ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ఆస్కారాలు ఉంటాయి. చిన్నపాటి ఇండైజేషను, స్టమక్ రిలేటెడ్, అలాగే కొన్నిసార్లు స్టమక్ రిలేటెడ్ ఇలాగ ఇండైజేషన్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు ఫీల్ అవటం. సో అలాగా కొంచెం ఇలా కాదు, మన డైలీ రొటీన్ని, మన ఆరోగ్య పరిస్థితిని మనం చక్కగా స్టెబిలైజ్ చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద, ఉద్యోగం చేస్తున్నా కూడా ఆరోగ్యానికి సంబంధించి మనం ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఒక ఆస్పెక్ట్. ఓన్ హౌస్ మీద, 6th హౌస్ మీద ఆయన ఆస్పెక్ట్ ఆయన ఇంటి మీద ఉండటం వల్ల లోన్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతారు, ఎనిమీస్ని, అలాగే హెల్త్ ఇష్యూస్ని కూడా మీరు స్టెబిలైజ్ చేసుకోగలుగుతారు. 6th హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ సర్వీస్. యాక్చువల్గా మీ డైలీ రొటీన్ మీద గురువు గారు ఇలాంటి ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల మీ సర్వీస్ పెరిగే ఆస్కారాలు ఉంటాయి అక్కడ. సో కాబట్టి కొన్నిసార్లు అంటే కొంచెం టైం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది, కొంచెం టైం ఎక్కువగా పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఈ ట్రాన్సిట్లో 5 నెలల్లో ఉండొచ్చు. సో దాని ద్వారా కొంచెం ఫస్ట్ ఇన్టేకింగ్ ఆఫ్ మనీ టైంకి తీసుకోకపోవడం, దానివల్ల కొంచెం మనకి డైజెషన్ ఆర్ వేళకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల వచ్చే సమ్ డిస్టర్బెన్సెస్. సో ఇలా కాదు, మళ్ళీ వీటిని మనం స్టెబిలైజ్డ్గా చూసుకోవాలని ఒక ఆలోచన, ఇలాంటివన్నీ ఉంటాయి. జనరల్గా అయితే గురుడి యొక్క దశమస్థాన సంచారం గురించి ఏముందంటే, ధాన్యనాశో ధనశ్చేద వృధా సంచరణం భయం స్వజనైర్దూషణం చైవ దశమస్థో యథా గురువు. ఎప్పుడైతే గురువు దశమస్థానాలు ఉంటాడో ధన నష్టాన్ని, కొంచెం ధాన్య నష్టాన్ని, కొంత భయాన్ని, సో
అంటే స్వజనులు అంటే మన సొంత జనులు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, వాళ్ళు దూషించడం ఇలాంటివి కూడా కొన్ని ఎదురయ్యే సందర్భాలు ఉంటాయి 10th హౌస్లో అనేది. బట్ వెన్ ఇట్స్ ఈజ్ ఎగ్జాల్టెడ్ హౌస్, ఉచ్చస్థితి ఉచ్చరాశిలో ఉండటం వల్ల డెఫినెట్గా గురుడు తన ఇంటెలిజెన్స్, కారక ఆఫ్ ఇంటెలిజెన్స్ కాబట్టి తన జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు కాబట్టి ఇలాంటి అడ్వర్సిటీగా మరి వెళ్ళకుండా చాలా వరకు అన్ని విషయాలను స్టెబిలైజ్ చేస్తాడు. సో ఈ విధంగా గురు భగవానుడు 10th హౌస్లో తులారాశి వాళ్ళకి సంబంధించి ఏంటంటే వర్క్ని, వర్క్ మోడ్ని ఆర్థికంగా, ఫైనాన్షియల్గా పెంచుతా, ఒక పక్క మిగతా విషయాలను కూడా స్టెబిలైజ్ చేస్తా, రుణరోగ శత్రుస్థానం మీద ఆయన ఆస్పెక్ట్ ఉంటా స్టెబిలైజ్ చేస్తా. ఈ యొక్క 5 నెలలు గురువు గారి యొక్క సంచారం ఉండబోతా ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.